రైట్ ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రామన్నగూడెంలో 65 ఏళ్ల వృద్ధురాలు కల్లెపు పద్మ దారుణ హత్యకు గురైంది. ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసినట్లు కూడా బంధువులు పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా ప్రారంభించారు. కురవి మండలం తిరుమలాపురం గ్రామానికి చెందిన పద్మ భర్త మరణించిన తర్వాత రెండో కూతురు ఇంట్లో ఉంటుంది. కూతురు అల్లుడు ఉపాధి కోసం హైదరాబాద్ లో ఉండటంతో ఆమె ఒంటరిగా ఉంటుంది. ఉదయం పద్మ బయటకు కనిపించకపోవడంతో స్థానికులు ఇంట్లో పరిశీలించగా ఆమె మృతదేహం కనబడింది. ఈ ఘటనపై స్థానిక మహిళా సంఘాలు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా 65 సంవత్సరాలు పైబడిన ఆమె పనికి కూడా పోదు. ఆమెకి ఎట్లాంటి ఆధారం లేదు. వాళ్ళ కొడుకులు లేరు, బిడ్డలు ఉంటే దూరంగా ఉన్నారు. ఆమె ఇక్కడ కూలి చేసుకొని బతుకుతారు. అట్లాంటి ఆమె ఇంట్లో ఉన్న ఆమెను తీసుకొని వచ్చి ఎవరు వచ్చి వాళ్ళు అత్యాచారం చేసి ఆమెను లైంగికంగా దాడి చేసి ఆమెను చంపేసిండ్రు. అప్పటి నుండి అందరు కూడా భయపడతారు. ఊళ్ళే మిగతా పెద్ద మనుషులు కానీ అట్లాంటి మహిళలు కానీ బయటకు వెళ్ళాలన్నా, చిన్నపిల్లలను స్కూలు పంపాలన్నా కూడా భయపడతారు. ఇలాంటి ఇంకోటిసారి జరగకుండా చూడాలి. రేపు వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళను తీసుకొచ్చి కఠినంగా శిక్షించాలి. అసలు ఎన్కౌంటర్ చేసి పడేయాలని చెప్పి అందరం కోరుకుంటాను. అసలు ఎక్కడ లేని ఎక్కడో జరిగే విషయాలను టీవీలో కానీ పేపర్లో కానీ చూసినాం, కానీ ఎక్కడెక్కడో మూలల మా ఊర్లో ఇంత ఘోరం జరుగుతుందని మాకు తెలియదు. కాకుంటే పాపం ఆమెకి 3 బిడ్డలు, ఎవరు లేదు, అనాథ. సరే ఇక్కడ ఏదో తలదాచుకుందామని ఇక్కడ ఏదో పూలు చేసుకొని బతుకుతాము. అసలు ఆమె మీద అంత అత్యాచారం చేయడం ఘోరం. కంపల్సరీ వాళ్ళని ఈడ్చుకొచ్చి మా మహిళలందరూ ముంగట ఇక్కడ వేసి ఇక్కడనే మా ముందే వాళ్ళని శిక్షించి షూట్ పాటు చేయాలి అంతే. అసలు ఎక్కడ లేని ఎక్కడెక్కడో